టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో ఓడించిన జట్టు ఆఫ్ఘనిస్తాన్. ఆ జట్టుతో సూపర్ 8 మ్యాచ్లో గాను టీమిండియా తొలి మ్యాచ్లో తలపడింది. తొలి ఇన్నింగ్స్ సగం వరకు భారత్ ఆట చూస్తే కంగారు తప్పలేదు. కానీ ప్రతికూల పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన వేళ జస్ప్రీత్ బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్ల మీదకి బంతులను బుల్లెట్లా సంధించిన తరుణాన భారత్ ముందు ఆఫ్ఘనిస్తాన్ పసి కోనే అయింది. 47 పరుగుల తేడాతో నెగ్గిన రోహిత్ సేన సూపర్ 8 దశనైతే ఘనంగా ప్రారంభించింది. టీ20 ప్రపంచ కప్ లీగ్ దశలో తలపడ్డ భారత్ సూపర్ 8ను మాత్రం ఘన విజయంతో మొదలుపెట్టింది. గురువారం రోహిత్ సేన 47 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లో గాను 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ హీరో సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 53 పరుగులు చేయగా హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 32 పరుగులతో సత్తా చాటారు. ప్రత్యర్థి బౌలర్లో రషీద్ ఖాన్ 26 పరుగులిచ్చి 3 వికెట్లు తీగా ఫజల్ ఫరూకీ 33 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం జస్ప్రీత్ బుమ్రా 7 పరుగులు మాత్రమే ఇచ్చి 4 ఓవర్లో 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే హర్షదీప్ సింగ్ 36 పరుగులిచ్చి 3 వికెట్లు తీగా కుల్దీప్ యాదవ్ 32 పరుగులిచ్చి 2 వికెట్లతో సత్తా చాటడంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లో 134 పరుగులకి కుప్పకూలింది. 26 పరుగులు చేసిన అజ్ముతుల్లా ఉమర్జాయ్ టాప్ స్కోరర్గా నిలిచాడు ఆఫ్ఘనిస్తాన్ తరపున. భారత్ తన తర్వాత సూపర్ 8 మ్యాచ్ మాత్రం శనివారం బంగ్లాదేశ్ ఢీకొట్టనుంది. మరొకసారి బుమ్ బుమ్రా తన ప్రతాపం చూపించాడు. 4 ఓవర్లు 7 పరుగులు, 1 మేడిన 3 వికెట్లు. ఈ గణాంకాలు చూస్తేనే బుమ్రా దాటికి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు బిలబిల్లాడిపోయారని అర్థం చేసుకోవచ్చు. షాట్ ఆడడం సంగతి పక్కన పెడితే వికెట్ పడకుండా బంతిని కాపాడుకోవడమే సరిపోయింది ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లకి. ఓపెనర్లు గుర్బాజ్ 11 పరుగులు, జజాయ్ 2 పరుగులు వరుస ఓవర్లో అవుట్ చేయడంతో బుమ్రా ఆఫ్ఘనిస్తాన్ పతనం అయితే స్టార్ట్ చేశాడు. మధ్యలో అక్షర్ పటేల్ 1 మేడిన్తో పాటు ఇబ్రాహిం జాద్రాన్ని 8 పరుగులు చేసి ఉండగా అతన్ని కూడా అవుట్ చేశాడు. దీంతో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతో కష్టాల్లో పడింది ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఇక తర్వాత నైబ్ 17 పరుగులతో, అజ్ముతుల్లా 26 పరుగులతో, నజీబుల్లా 19 పరుగులతో, మహమ్మద్ నబీ 14 పరుగులతో కాస్త ఆదుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే వారి పోరాటం 100 స్కోర్ను దాటించింది కానీ ఆఫ్ఘనిస్తాన్ గెలుపు బాట అయితే పట్టించలేదు. మధ్య ఓవర్లో కుల్దీప్ యాదవ్ కూడా ప్రత్యర్థులను దెబ్బ కొట్టేశాడు. తొలి స్పెల్లో తేలిపోయిన హర్షదీప్ సింగ్ చివరి 2 ఓవర్లో 3 వికెట్లతో ఆఫ్ఘనిస్తాన్ కథ అయితే ముగించాడు. సరిగ్గా ఇన్నింగ్స్ చివరి బంతికి ఆఫ్ఘనిస్తాన్ ఆల్అౌట్ అయింది. అయితే ముందుగా భారత్ ఇన్నింగ్స్ ను ఆరంభించిన తీరు చూస్తే 181 పరుగులు చేయడం గొప్పే అనుకోవచ్చు. గ్రూప్ దశలో లాగే టాప్ ఆర్డర్ తరబడడంతో భారత్ 150 పరుగులైనా చేస్తుందా అన్న సందేహం కలిగింది ఒక దశలో. ఫామ్తో తంటాలు పడుతున్న రషీద్ ఖాన్ ఈ మ్యాచ్లో విజృంభించి బౌలింగ్ చేసి భారత ప్రధాన బ్యాటర్లను ఫీల్డ్కి క్యూ కట్టించాడు. అయితే భారత్ను తొలి దెబ్బతీసింది మాత్రం ఫజల్ ఫరూకీ. అతను వేసిన ఇన్నింగ్స్ 3వ ఓవర్లో రోహిత్ శర్మ 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. లీగ్ దశలో పేలవ ప్రదర్శన చేసిన కోహ్లీ 24 పరుగులతో కొంతవరకు నిలదొక్కునే ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో పంత్ దాటిగాడే ప్రయత్నం చేశాడు. దీంతో 54 పరుగులు, 1 వికెట్తో భారత్ కుదురుకున్నట్లే కనిపించింది. కానీ రషీద్ రాకతో మొత్తం మారిపోయింది. తన తొలి ఓవర్లోనే పంత్ను వికెట్ల ముందు అవుట్ చేశాడు ఎల్బీడబ్ల్యూగా. తన తర్వాత ఓవర్లో విరాట్ కోహ్లీని సహనానికి తెరదించాడు. ఇక తర్వాత డీప్ కవర్స్లో కోహ్లీ మంచి షాట్ ఆడిన మహమ్మద్ నబీకి దొరిపోక తప్పలేదు. తన 3వ ఓవర్లో దుబే 10 పరుగులు చేసి రషీద్ ఖాన్ అవుట్ చేయడంతో 11వ ఓవర్లో భారత స్కోరు 90 పరుగులు, 4 వికెట్లతో కష్టాల్లో పడింది. ఇక ఆఫ్ఘనిస్తాన్ మరింత పట్టు బిగించే ప్రయత్నంలో ఉండగా అప్పుడే క్రీజులోకి వచ్చి కుదురుకున్న సూర్యకుమార్ యాదవ్ ఎదుటి దారికి దిగాడు. రషీద్ను మాత్రం ఆచితూచి ఆడిన అతను మిగతా బౌలర్లకు మాత్రం చుక్కలే చూపించాడు. అతడికి హార్దిక్ నుంచి చక్కటి సహకారం లభించింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ను ఆరంభించిన హార్దిక్ పాండ్యా తర్వాత తను కూడా షాట్లు దిగాడు. దీంతో భారత్ 17 ఓవర్లోనే 150 పరుగులు చేరుకుంది. దీంతో స్కోర్ 200 చేరువయ్యేలా కనిపించింది. కానీ ఆ ఓవర్లోనే సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవడం, ఆ తర్వాత ఓవర్లో హార్దిక్ పాండ్యా కూడా అవుట్ అవడం జరిగింది. దీంతో టీమిండియా స్కోర్ కొంచెం బ్యాక్ ఫుట్లోకి వెళ్ళింది. ఇక చివరిలో అక్షర్ పటేల్ 12 పరుగులు, కొన్ని షాట్లు ఆడి టీమిండియా స్కోర్ని 180 పరుగులకి అయితే దాటించాడు. దీంతో టీమిండియా 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే టీమిండియాలో జరిగిన కొన్ని మార్పులు టీమిండియా ప్లస్ పాయింట్ అయినా చెప్పాలి. ఐపీఎల్లో అదరగొట్టిన, అంతకుముందు భారత్ను ఆడిన మ్యాచ్ల్లోనే సత్తా చాటిన కుల్దీప్ యాదవ్కు టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం అయితే రాలేదు. అమెరికాలో పేసర్లకు అనుకూలించిన పిచ్పై 3 స్పెషలిస్ట్ పేసర్లతో ఆడిన భారత్ కుల్దీప్ను పక్కన పెట్టింది. కానీ సూపర్ 8 దశకు రాగానే భారత వ్యూహం మారిపోయింది. టోర్నీ ముందుకు సాగే కొద్దీ వెస్టిండీస్ పిచ్చులు స్పిన్నర్లకు సహకరిస్తాయన్న అంచనాల నేపథ్యంలో సిరాజ్ను తప్పించి అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలకు తోడుగా 3వ స్పిన్నర్గా కుల్దీప్ను ఆడించింది. అతని పరుగులు కొంచెం ఎక్కువే. 4 ఓవర్లో 32 పరుగులు ఇచ్చినప్పటికీ 2 కీలకమైన టైంలో వికెట్లు మాత్రం తీశాడు. సిరాజ్ గ్రూప్ దశలో 3 మ్యాచ్లు ఆడి 1 వికెట్ పడగొట్టడంతో సూపర్ 8లో అతని స్థానాన్ని కుల్దీప్తో భర్తీ చేయడం సరైన నిర్ణయమైన రుజువైంది.
ఈ మ్యాచ్లో తన 4 ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా ఇచ్చిన పరుగులు 7 మాత్రమే. ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్లో అతి తక్కువ పరుగులు ఇచ్చిన భారత బౌలర్గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.